హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 67. అలా ఇక ఇంకో 2 రోజుల్లో పెళ్లి అనగా సాహిత్య తన గదిలో కనబడడం లేదు అని తార వచ్చి అందరికీ చెప్పడంతో ఇల్లంతా వెతుకుతారు అందరూ సాహిత్య కోసం. సీసీ కెమెరాలో చూసినా కూడా సాహిత్య ఎక్కడా బయటికి వెళ్ళినట్టు కనిపించదు. అసలు ఇంట్లో ఉదయం ఉన్నటువంటి అమ్మాయి ఎలా మాయమైందో అర్థం కావడం లేదు. సారథి గారికి మళ్ళీ కూతురు కనిపించడం లేదు అనే ఆందోళన, భయం మొదలై కూతురు ఎక్కడ ఉన్నా తీసుకురావాలి అని సెక్యూరిటీని వెతకమని పంపించారు. ఆయనకి కూతురు కనిపించలేదు అని భయం మొదలైంది. ఆయనకే కూతురు కనిపించడం లేదని కాదు. కానీ కూతురు లేకపోతే ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. పెళ్లి జరగకపోతే మనీష్ వాళ్ళ మాటలతో పరువు పోతుంది. కూతురు ఎక్కడికి వెళ్ళిందని అందరూ అడుగుతారు. కూతురు ఇలా లేచిపోయిందని కానీ, ఎటో వెళ్ళిపోయిందన్న మాట వస్తే ఆయన భరించలేరు. ఆయనకి చాలా పరువు తక్కువతనంగా అనిపిస్తుందని ఆయన బాధ. ఎందుకు తినిలా చేస్తుంది? చిన్నప్పటి నుండి చెప్పిన మాట వింటూ పెరిగింది కదా! ఇలా వయసు రాగానే ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పి మా ఇంటి పరువుని బజారుకి ఈడుస్తుంది. తనకసలు బుద్ధుందా? తనని కాదు అన్నవాడి వెంట పడడానికి. తనని ఆల్రెడీ ఒకసారి ఆ ఊరికి వెళ్తేనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. అలాంటిది అమ్మ ఇంట్లో ఉండగా జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా? అమ్మగా ఎందుకున్నావే నువ్వు? అని రాణిగారు చెంప మీద గట్టిగా కొడతారు సారథి గారు. ఆయన అత్తగారిని కొట్టడంతోనే కోడళ్ళు ఇద్దరూ భయపడితే రాణిగారు భర్త కోపానికి జడిసి, అమ్మ ఇంట్లో నుండి వెళ్ళలేదండి. రూమ్‌లోనే ఉంది. ఇంతమంది చుట్టాలున్నారు. ఎవరైనా ఒకరు చూడరా? తను బయటికి వెళ్తే అసలేమైపోయిందో కూడా అర్థం కావట్లేదండి. మేమందరం తన పక్క రూమ్‌లోనే ఉన్నాము. కానీ తనెలా ఎక్కడికి వెళ్ళింది అర్థం కావట్లేదు అని రాణిగారు ఏడుస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్న అమ్మాయిని చూసుకోవడం రాదు. తనెక్కడికి వెళ్ళిందో పట్టించుకోవడం చేత కాదు. మీ అందరి సోకులు మీకే ఉన్నాయి తప్పితే ఇక్కడ అమ్మాయి ఎటైనా వెళ్ళిపోతే నా పరువు పోతుంది. ఇంటి పరువు పోతుందని మీకెవరికైనా ఉందా? అసలు మీ ఎవరికీ తనలాగే ఈ పెళ్లి ఇష్టం లేనట్టుంది. మీరందరూ తీసుకువెళ్ళి దానిని ఆ సిద్ధు గాడికిచ్చి కట్టబెట్టి నా పరువుని బజారుకి ఈడుద్దాం అనుకుంటున్నారా? మీలో ఎవరైనా అలా చేశారంటే నా చేతుల్లో చచ్చారే. ఒక్కొక్కరు దున్నపోతుల్లాగా ఉన్నారు. ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోలేకపోయారా? అని సెక్యూరిటీని కూడా 4 దులిపి, అశోక్, కేశవ్ మీరింట్లో ఉండి ఏం చేస్తున్నార్రా? చెల్లెక్కడికి వెళ్ళిందో తెలుసుకోకపోతే మీరిక ఉండి ఎందుకు దండగ? ఇంతమంది మనుషులు ఉన్నారు. కనీసం తన ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోరా? అని ఆ రోజు మొత్తం సెక్యూరిటీ చేత వెతికిస్తారు ఆ ఊరంతా. కానీ సాహిత్య జాడ ఎక్కడా కనిపించదు. సారథి గారికి, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ సాహిత్య సిద్ధు దగ్గరికి వెళ్ళింది అన్న అనుమానం మొదలైంది. 24 గంటలు గడిచాయి. అయినా సాహిత్య దొరకలేదు. తన ఆచూకీ తెలియలేదు అంటే ఖచ్చితంగా తను సిద్ధు దగ్గరికి వెళ్ళుండాలి. అక్కడ తెలుసుకుంటే సాహిత్య అక్కడికి రాలేదని చెప్తున్నారు. కానీ రెండోసారి వెళ్ళినందుకైనా వాడు అప్పుడు భయపడ్డాడు కానీ, ఇప్పుడు కోరి మరీ అమ్మాయి తన దగ్గరికి వెళ్తే ఎవడు మాత్రం వద్దు అంటాడు. ఈసారి ఏదైనా జరగకముందే మనం అక్కడికి చేరుకోవాలి. అశోక్, కేశవ్, రేయ్ డ్రైవర్ కార్లు తీయండ్రా త్వరగా ఊరికి బయలుదేరాలి. ఈసారి ఇంటికి తీసుకురాగానే గుడిలో పెళ్లి పెట్టేస్తాను. ఇక పెళ్లి రోజు కూడా అవసరం లేదు. తినని ఇలాగే వదిలేస్తే ఇంకా ఏమేం చేస్తుందో అని కూతురు మీద కోపంతో కొడుకులిద్దరిని తీసుకొని మళ్ళీ సారథి గారు ఇంద్రవనంకి బయలుదేరారు. కూతురు ఖచ్చితంగా అక్కడే ఉంటుంది అన్న నమ్మకంతో సారథి గారు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళే కొద్దీ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. కూతుర్ని ఇలా ప్రతిసారి వెళ్లి తీసుకురావాలంటే ఆయనకే పరువు తక్కువగా, చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు కూతురు అలా చేస్తుందో అర్థం కావట్లేదు. ముందు ఎంగేజ్‌మెంట్ చెప్పినట్టు చేసుకుంది కదా! ఇప్పుడు కూడా పెళ్లి చెప్పినట్టుగా చేసుకొని వెళ్ళిపోతే మాకొక బాధ్యత తీరిపోతుంది కదా! ఇలా ప్రేమ, ప్రేమ అని మా పరువు తీయకపోతే అని కూతురు మీద కోపంగానే 5 గంటల ప్రయాణం చేస్తారు. సిద్ధు వాళ్ళ ఇల్లు తెలుసుకొని అక్కడికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి చీకటి పడడంతో సెక్యూరిటీని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే, కార్లు ఆగిన సౌండ్‌కి త్రివేణి నారాయణ గారు, అలాగే హిత కూడా బయటకి వస్తారు. వాళ్ళని ఆల్రెడీ చూసి ఉండడంతో వాళ్ళెందుకొచ్చారో అర్థం అవ్వక ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే, "నా కూతురెక్కడ?" అని సారథి గారు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి నారాయణ గారిని అడిగారు. "మీ కూతురా? మీ కూతురు ఇక్కడెందుకుంటుందండి? మీ కూతురు మా ఇంటికి రాలేదు" అని చెప్పారు నారాయణ గారు అయోమయంగానే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? నా కూతురు ఇక్కడికే వచ్చుంటుంది ఖచ్చితంగా.
ఎందుకంటే మీ కొడుకంటే మా కూతురికి పిచ్చి. వాడు ప్రేమించకపోయినా కూడా వాడేమి మత్తు మందు పెట్టాడో, ఏం మాయ చేశాడో కానీ నా కూతురు మీ కొడుకు కావాలనే వెంట పడుతుంది. నిద్రలో కూడా వాడి పేరు తలుచుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఖచ్చితంగా తనిక్కడికే వచ్చుండాలి. ఇంట్లో లేదు. మేము హైదరాబాద్ అంతా వెతికాము. తను ఎక్కడా కనిపించలేదు. ఖచ్చితంగా తను నీ కొడుకు కోసమే మీ ఇంటికి వచ్చి ఉంటుంది. అంతకుముందు వచ్చినప్పుడు తనని బలవంతంగా ఇక్కడి నుండి తీసుకెళ్ళాము అని చెప్పేసి, మీరే నా కూతుర్ని ఎక్కడో దాచిపెట్టుంటారు. పిలవండి నా కూతుర్ని బయటకి తీసుకురండి అని అరిచారు సారథి గారు చాలా కోపంగా. లేదండి. మీ అమ్మాయిని దాచిపెట్టాల్సిన అవసరం మాకేంటి? తనని బలవంతంగా మా ఇంట్లో ఉంచుకోవడానికి మాకేం అవసరం? నిజంగా మీ అమ్మాయి రాలేదండి. వస్తే మేమే తనని మీ ఇంటికి పంపించేవాళ్ళం కానీ, మీ అమ్మాయి నిజంగా ఇక్కడికి రాలేదండి అని చెప్పారు నారాయణ గారు. తను ఇక్కడికే వచ్చి ఉంటుందని నాకు గట్టి నమ్మకం. నా కూతురు లేదు సరే. మరి మీ కొడుకెక్కడికి వెళ్ళాడు? ఇద్దరిని ఎక్కడికైనా పంపించి పెళ్లి చేసుకోమని చెప్పారా మీరే? ఆస్తి ఉన్న అమ్మాయి ఇంటికి వస్తూ ఉంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు? ఇంటికి వచ్చే లక్ష్మి ఎవరు కాళ్ళ తన్నుకోరు కదా! చెప్పండి. నా కూతురు ఎక్కడ దాచిపెట్టారు? ఇంతకీ మీ కొడుకెక్కడ? సరే నా కూతురంటే మీ ఇంటికి రాలేదు. మరి మీ కొడుకెక్కడున్నాడో చెప్పండి అన్నారు సారథి గారు. సిద్ధు వాళ్ళ ఫ్రెండ్‌ని కలవడానికి వేరే ఊరు వెళ్ళాడండి ఇవాళ ఉదయాన్నే. అసలు మీ అమ్మాయి నిజంగా రాలేదు. మీ అమ్మాయి గురించే మా కొడుకు పట్టించుకోడు. అలాంటిది మీ అమ్మాయిని తీసుకొని వాడెక్కడికి వెళ్తారండి అని అన్నారు త్రివేణి గారు కూడా కోపంగా. కొడుకుని అన్ని మాటలు అనేసరికి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.